హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఈ సమస్య పోనే లేదనమాట. సో ఎప్పుడో చేసినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. రేషన్ కార్డు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎన్ని రోజులకు వస్తుంది, ఎవరి వద్ద మన రేషన్ కార్డు ఫైల్ అనేది ఆగింది, సో ఎవరు సిగ్నేచర్ చేయాలి, ఎవరు అప్రూవల్ చేయాలి, సో ఎక్కడ మనకు మన ఫైల్ ఎక్కడ ఆగింది, ఎంపీడీ ఆఫీస్లో ఆగిందా, ఎంఆర్ఓ దగ్గర ఆగిందా, కలెక్టర్ దగ్గర ఆగిందా, సో అసలు ఏంది సమస్య పరిష్కారం ఏందని చాలా వీడియోస్ చేశాము. బట్ నాకు రేషన్ కార్డు కూడా చాలామంది కామెంట్ కూడా చేశారు, చాలామంది సో కలిసిన వాళ్ళు కూడా అడిగారన్నమాట. రేషన్ కార్డు అప్లై చేసి చాలా రోజులు అవుతుంది సార్, మళ్ళీ ఇంకా ఇప్పటిదాకా రేషన్ కార్డు అప్రూవ్ కాలేదు, అసలు ఏమైందని చాలామంది అడిగారు. దానికి సంబంధించి ఈరోజు ఇది ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. నేను ఒక పేపర్ న్యూస్ చూస్తుంటే ఈ న్యూస్ అయితే కనిపించిందనమాట. వాటికి సంబంధించి ఒకసారి రేషన్ కార్డు సంబంధించి వీడియో చేద్దామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డు సంబంధించిన ప్రాబ్లం ఏంటి, అసలు ఏమైంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు చాలామందికి రేషన్ కార్డు అప్రూవ్ అయినాయి, చాలామందికి అప్రూవ్ కాలేదు, పెండింగ్లోనే, ఇంకా ఇప్పటివరకు కూడా చాలామందికి పెండింగ్ అని చూపిస్తుంది. అయితే ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, రేషన్ కార్డులు ఇస్తలేరు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయని సివిల్ సప్లైస్ స్టాఫ్ అన్నమాట. అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేయని సివిల్ సప్లైస్ స్టాఫ్, వెల్లువల వస్తున్నటువంటి కొత్త అప్లికేషన్లు, లక్షలలో వస్తున్న కొన్ని రేషన్ కార్డు కొత్త అప్లికేషన్లు, స్టాఫ్ లేరంటున్న ఉన్నతాధికారులు. సో మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. స్టాఫ్ లేకపోవడం వల్ల సో వెరిఫికేషన్ చేయటం లేదు. సో కంప్లీట్గా అప్లికేషన్లు అలాగే ఉంటున్నాయి, లక్షలలో వేలలో అప్లికేషన్స్ వస్తున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. సర్వర్ల సమస్య కూడా 30,000 అప్లికేషన్లు పెండింగ్ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో హైదరాబాద్ వెలుగు న్యూస్ పేపర్ మనకు ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు జంట నగరాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ఆగిపోయింది. మరోవైపు ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు. దీంతో కొన్ని వేల అప్లికేషన్లు పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్లో పడిపోయాయి. నెలలు గడుస్తున్నా తమకు రేషన్ కార్డు రాకపోవడంతో దరఖాస్తుదారులంతా సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులు దరఖాస్తు చేశారు కదా, త్వరలోనే వెరిఫికేషన్కు వస్తామని తిప్పి పంపుతున్నారంటూ చూసుకోవచ్చు. రేషన్ కార్డుల జారీ నియంత్రణ ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించగా హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మాత్రం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోయిందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా రేషన్ కార్డుల ప్రక్రియ అయితే నిలిచిపోయింది. సిబ్బంది కొరతే కారణం. సర్కిళ్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో ఫీల్డ్ విజిట్ చేయలేకపోతున్నామని ఓ ఉన్నత అధికారి చెప్పారు. ఉన్న సిబ్బందిలో చాలామందికి ఎలక్షన్ డ్యూటీలు వేశారని, ఇతర పనులకు పంపుతూ ఉండడంతో ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు. దరఖాస్తులు చాలా వరకు పెండింగ్ ఉన్న చోట మా మాట వాస్తవమని చెప్తున్నారు. కానీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయిందనడం సరికాదని చెప్పారు. అంటే రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోలేదు, కానీ జారీ అది పెండింగ్లో ఉన్నాయి. సరిపడా ఆఫీసర్లు లేక, స్టాఫ్ లేక, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల అవి పెండింగ్లో పడిపోయినాయని చెప్పడం జరుగుతుంది. అలాగే సర్వర్ల సమస్యలు కూడా మరొక కారణం. రేషన్ కార్డుల జారీ గురించి సర్కిల్ ఆఫీసుల్లో సిబ్బందిని అడిగితే సర్వర్ల సమస్య ఉందని, అందుకే ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. అసలు దరఖాస్తులు రాగానే సంబంధిత సర్కిల్ ఏఎస్ఓలు, ఆర్ఐల ద్వారా ఫీల్డ్ లెవెల్ పరిశీలన జరిపి అర్హులను గుర్తించాలి. తర్వాత కార్డులు జారీ చేయాలి. కానీ ప్రస్తుతం ఇలాంటి ప్రక్రియ జరగడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 2,40,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వగా ప్రస్తుతం 30,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తానికి 30,000 అప్లికేషన్లు పెండింగ్లోనే ఉన్నాయి. సరిపడా అధికారులు లేక, సో వెరిఫికేషన్ చేసేవాళ్ళు లేక, ఫీల్డ్కి వెళ్ళలేని అధికారులు లేక, ఎలక్షన్ డ్యూటీ వల్ల, సర్వర్ కారణాల వల్ల ఫైల్ అలాగే ఉన్నాయి. రేషన్ కార్డు సంబంధించిన సో అప్లికేషన్స్ అలాగే పెండింగ్లో ఉన్నాయంటూ అధికారులు అయితే చెప్తున్నారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో త్వరలోనే మీకు సంబంధించిన ఈ సమస్య అయితే పరిష్కారం అవుతుంది. సో త్వరలోనే వీటికి సంబంధించి కూడా కంప్లీట్గా ఈ అప్లికేషన్లను కంప్లీట్ వెరిఫికేషన్ చేసి మీకు రేషన్ కార్డు వచ్చేలా కూడా దీనికి సంబంధించి కూడా చర్యలు అయితే చేపడతారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు అసలైన రీజన్ అన్నమాట. చాలామంది కూడా మనకు కామెంట్ చేశారు. సో దీనికి సంబంధించి ఈ వీడియోతో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. సో ఒకవేళ మీ రేషన్ కార్డు కూడా పెండింగ్లో ఉంటే, ఎవరెవరి రేషన్ కార్డు పెండింగ్లో ఉన్నాయో, ఇంకా ఇప్పటివరకు రాలేదో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.